ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చెయ్యును. యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన జీవితంలో మనం ఎన్నో ఆశలను కలిగి ఉంటాము. అలాగే ఎన్నెన్నో అక్కరలు కొరతలు మనకెదురవుతూ ఉంటాయి. ప్రియ విశ్వాసి, మనకెదురయ్యే అక్కరల కొరకు, మన ఆశలు కోరికల కొరకు నిత్యము మనం దేవునికి ప్రార్థిస్తూ ఉంటాము కదా. దేవా, నాకు మంచి ఉద్యోగం ఇవ్వవా? దేవా, నాకు మంచి ఉద్యోగం ఇవ్వవా? నాకు ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ని అనుగ్రహించండి. నాకు మంచి సంబంధం కుదిరి వివాహం జరగాలి. చక్కని సంతానాన్ని నాకు ఇవ్వండి. ఆర్థిక కొరతలు తీర్చండి. అప్పుల నుండి విడిపించండి. నేను ఉన్నత స్థితికి ఎదగాలి. అత్యున్నతంగా హెచ్చింపబడాలి. నాకు మంచి ఆరోగ్యం కావాలి. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ప్రియ విశ్వాసి, ఇలా చెబుతూ పోతే ఎన్నో విషయాల గురించి మనం నిత్యము దేవునికి ప్రార్థిస్తూ ఉంటాము కదండి. అయితే దేవుడు ఈ దినమున మన ప్రార్థనలకు జవాబు ఇస్తానంటున్నాడు. అవునండి, తన చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన మన జీవితంలో చేస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం గ్రహించలేని, ఊహించలేని, మన ఊహకు అందని గొప్ప కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చేసే శక్తి కేవలం ఆ దేవునికి మాత్రమే ఉందండి. అయితే కొన్ని షరతులను దేవుడు మనకు పెడుతున్నాడు. అవేంటంటే, మనం యథార్థంగా జీవించాలని, నా దేవుడు నా ఎడల గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మి ఆయన యందు విశ్వాసముంచి ఆశతో ఎదురు చూడాలని, అలాగే దేవుని మీద ఆధారపడి ఆయనను మాత్రమే ఆశ్రయిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పకుండా నా జీవితంలో గొప్ప కార్యాలను చేస్తానంటున్నాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు దేవునిని మనం ఏదైనా అడిగినప్పుడు, ఏ విషయం గురించైనా మనం ప్రార్థించినప్పుడు సందేహం, అనుమానం మనలో ఏమాత్రం ఉండకూడదండి. దృఢమైన విశ్వాసం, నమ్మకం కలిగి మనం ప్రార్థించాలి. దేవుని కార్యాలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి. ఎవడునూ తెలిసి కొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేస్తాడండి. మహాకార్యములను చేసే మహాదేవుడండి మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం దేవుడు నాకు కాస్తంత సహాయం చేస్తే చాలులే, అదే నాకు మహాభాగ్యం అని అనుకుంటూ ఉంటాము కదా. కానీ ఆ దేవుడు కొంచెం చేసేవాడు కాదండి. తన బిడ్డల పట్ల అత్యధికంగా చేస్తాడు. మన ఊహకందని కార్యాలు జరిగిస్తాడు. ఈనాడు నువ్వు అనుకోవచ్చు, బ్రతకడానికి చిన్న పని ఉంటే చాలు, ఉండడానికి చిన్న గృహం ఉంటే చాలు, ఒక్క పూట అన్నం దొరికినా చాలు, పాస్ అయితే చాలు, చిన్న ఉద్యోగం దొరికితే చాలు, వ్యాపారం కాస్త బాగా సాగితే చాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు కాస్త ఉంటే చాలు, కొంచెం ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటావు. కానీ నీ దేవుడు నీ విశ్వాసాన్ని మెచ్చి, నీ నమ్మకానికి తగినట్లుగా నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలను జరిగిస్తాడండి. యోబు సమస్తమును కోల్పోయి బూడిదలో దిగంబరిగా కూర్చున్నాడు. ఆనందించే పరిస్థితి అస్సలు లేదు. బహుశా యోబును చూసేవారంతా ఇక ఇతని సంగతైపోయినట్లే, ఇక వీరి కుటుంబం నాశనమైనట్టే, ఇంతటి నష్టం జరిగింది కదా, ఇక వీరు కనుమరుగైపోతారేమో, మరలా వీరికి మంచి జీవితం, చక్కని స్థితి అస్సలు ఉండదని యోబు గురించి, తన కుటుంబం గురించి అనేకులు నానా రకాలుగా మాట్లాడుకొని ఉంటారేమో కదండి. కానీ యోబు సేవించే దేవుడు జీవము గలవాడు. నిత్యము యోబు స్తుతించే దేవుడు ఎంతటి కార్యాన్నైనా చెయ్యగల సమర్థుడు. అది యోబు ఎరిగినాడు. కాబట్టే అంతటి కష్టంలో, అంతటి దుఃఖంలో, బాధలో కూడా యోబు గారు దేవునిని స్తుతించడం ఆపలేదండి. తన నోటి ద్వారా దేవునిని నిందించకుండా, ఆయనను ప్రశ్నించకుండా దేవునిని స్తుతించినాడు, దేవునిని ఆరాధించాడు, ఆయనను పొగిడినాడు. కాబట్టే ఎవ్వరూ కూడా ఊహించని గొప్ప కార్యాన్ని దేవుడు యోబు పట్ల చేశాడండి. దేవుడు అతని క్షేమస్థితిని మరల యోబుకు దయచేశాడు. యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు.
యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెబుతూ పోతే దేవుడు యోబు జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యాలను జరిగించాడండి. ఈనాడు నీ జీవితంలో కూడా ఆ దేవుడు అద్భుతాలను చెయ్యగలడని నువ్వు నమ్మగలుగుతావా? ఆనాడు యోబు గారైతే తనకొచ్చిన పరిస్థితులను బట్టి వాస్తవానికి మనమైతే దేవునిని ప్రశ్నిస్తాము కదండి. ఆయనపై సనుగుతూ గునుగుతూ ఉంటాము. ఆయన మీద కోపగించుకుంటాము. నేనింతగా నిన్ను సేవిస్తే, నా కుటుంబం మేము ఇంతగా మిమ్మను ఆరాధిస్తే మీరు మమ్మను నాశనం చేస్తారా? మా పిల్లలు చనిపోయారు, మా ఆరోగ్యం పాడైంది అని ఎన్నో రకాలుగా దేవునిని ప్రశ్నిస్తూ ఉంటాము. ఇక ప్రార్థించము, వాక్యాన్ని చదవము, చర్చికి వెళ్ళము, అసలు దేవుడు నాకొద్దు అని జీవిస్తాము కదా. కానీ ప్రియ దేవుని బిడ్డ యోబు గారైతే ఇక్కడ ఈ విధంగా చెయ్యలేదండి. అంతటి కష్టంలో, అంతటి నిందలు అవమానాలలో కూడా దేవాది దేవునిని స్తుతించినాడండి. ఇంతటి గొప్ప మనసు మనము కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా యోబు వలె రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సందేహంతో కాకుండా, అనుమానంతో కాకుండా విశ్వాసంతో దేవునికి ప్రార్థించు. దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని నువ్వు తక్కువ అంచనా వెయ్యకు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ పట్ల ఎంతటి కార్యాన్నైనా చేసే శక్తి కేవలం ఆ దేవునికి మాత్రమే ఉందని నువ్వు గ్రహించు. నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. లెక్కలేనన్ని మేలులతో మిమ్మును నింపుతాడు. నీ పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించుతాడు. యోబు వలె జీవించు, ఆ దేవునిని స్తుతించు. తప్పకుండా నీ జీవితంలో నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములను ఆ దేవుడు చేస్తాడండి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము గ్రహింపలేని గొప్ప కార్యాలను మా జీవితంలో చేసే దేవుడవుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాత్రమే మా ఎడల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవై ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు యోబు భక్తుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. సమస్తము కోల్పోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరలా తన క్షేమస్థితిని యోబుకు దయచేస్తూ వచ్చారు. రెండంతలుగా దీవించినారు. అయ్యా, యోబును మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప మేలులు, ఉపకారముల చేత తృప్తిపరిచినారు తండ్రి. సంతోషాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు దేవా, మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించాలని మీరు ఆశపడిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. వాస్తవమే తండ్రి, గడిచిన దినములలో మా జీవితాలలో అద్భుత కార్యాలు లేక, అయ్యా, అక్కరలు కొరతలు తీరక ఎంతగానో బాధపడిన సందర్భాలున్నాయి దేవా. అయ్యా, కొంచెం కలిగి ఉంటే చాలే అని అనుకున్నప్పటికీ కూడా వాటిని మేము పొందుకోలేక ఎంతగానో బాధపడిన సందర్భాలున్నాయి తండ్రి. అయ్యా, మా స్థితిని ఎరిగి మాకిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ యొక్క గొప్ప కార్యముల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాము దేవా. మీ అందు విశ్వాసం ఉంచి మీ గొప్ప కార్యం కొరకు నాయనా కనిపెట్టుకొని ఉంటుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా పట్ల అద్భుతాలను చెయ్యండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దృష్టికి మేము యథార్థవంతులంగా జీవించుటకు సహాయం చెయ్యండి. అయ్యా, ప్రతి పరిస్థితి విషయమై మీకు ప్రార్థిస్తూ మీ యొద్ద నుండి సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్నందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడల పట్ల మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. బిడల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి. బిడల కుటుంబాలలో ఉండే అక్కరలు కొరతలు తీర్చండి తండ్రి. కొదువల నుండి దూరపరచండి దేవా. నీ బిడ్డలైన వారు రకరకాల పనులకు ప్రయత్నాల నిమిత్తం వెళ్తుండగా తోడుగా ఉండి సహాయం చెయ్యండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాదు నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి బిడ్డలందరినీ
మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల రిక్వెస్ట్కి మీరు సమాధానం దయచేయండి ప్రవ్వా. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా. అయ్యా, బిడ్డలలో ఉండే దుఃఖాన్ని దూరపరచండి దేవా. గొప్ప సంతోషాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చెయ్యండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు మరలా శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి. ఈ దినమున క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రొత్తగా వివాహ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ దినమున రకరకాల చెకప్పుల నిమిత్తం హాస్పిటల్కి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈనాడు ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ఎందరైతే బిడ్డలు ప్రయత్నిస్తున్నారో వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో కంప్లీట్ అయ్యే కృపను దయచేయండి ప్రవ్వా. పనివారికి కావలసిన జ్ఞానం దయచేయండి. పనివారు కూడా నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం దయచేయండి. తోడయుండి నడిపించండి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. పెండింగ్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ కూడా సకాలంలో కంప్లీట్ చేసుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ బలపరచండి. మంచి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఈ దినమున ప్రవ్వా, వివాహ సంబంధం కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, కృప చూపించండి. యవ్వన సహోదరి సహోదరుల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. అద్భుతాన్ని చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు ఆశించిన రీతిగా చక్కని భాగస్వామిని పొందుకునేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఏ కుటుంబంలో చూసినా ఆర్థిక కొరతలే ఎదురవుతున్నాయని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి. మీరే వారి ఎడల గొప్ప కార్యాలు చెయ్యండి. చేస్తున్న ఉద్యోగాలను దీవించండి. వ్యాపారంలో ఫలింపును దయచేయండి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రభా, నీ బిడ్డలైన వారందరూ ఎంతో మంది అప్పుల పాలవుతున్నారు దేవా. రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. అప్పు బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దయ చూపించండి దేవా. కనికరించండి దేవా. బిడ్డల పట్ల మీరే అద్భుతాలు జరిగించండి అయ్యా. ఈ దినమున ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారి కుటుంబం చుట్టూ మీ దూతలను ఉంచండి. వారి పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా, వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్య అంతట్లో తోడుగా ఉండండి. ప్రతి అపాయాలు, ఆటంకాలు, భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ నూతన ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. అయ్యా, మీరే వారిని దీవించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మీరే వారిని పోషించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. చిన్న బిడ్డలకు చక్కని క్షేమాన్ని ఇవ్వండి, భద్రతనివ్వండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి జ్ఞానం చేత నింపండి. వారి చదువులలో తోడు ఉండి సహాయం చేయండి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ప్రియులు చేసే ఉద్యోగాలను దీవించండి. వ్యాపారాలు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షించండి దేవా. పాపం నుండి, బానిసత్వం నుండి, చెడు నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.